తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని మన పాఠ్యభాగంగా చదువుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకొను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరొకసారి నిన్నటి వలె జ్ఞాని అయిన సొలొమోను రచించిన మాట. తనకున్న దేవుడు తనకిచ్చిన జ్ఞానానుభవం చేత ఆ రోజు తన చుట్టూ చేరిన వారందరికీ ఈ మాట అయితే చెప్పి దీన్ని పరిపూర్ణంగా వివరించేటట్టు రోజుకొక సామెత చొప్పున ఆయన చెప్పాడని మనమైతే కనుక లేఖనం నుంచి చదువుకున్నాం. ఈ మాటకు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అంటున్నాడు, పగవాడు ఎవరు? నిన్నటి దిన నా స్నేహితుడు అంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా. ఎలా తెలుస్తుంది ఆడు పగవాడన్న సంగతి మనకి? ఈరోజు మీ ముందున్న వాళ్ళు మీతో ఎవరైతే నవ్వుతూ మాట్లాడుతున్నారో, మీతో ఎక్కడ ఇప్పుడు కూడా ముద్దు ముచ్చట్లతో ఎంత సంతోషంగా గడుపుతున్నారో వారిని చూసినప్పుడు మీకు అనిపించాలి, నిజంగానే వాళ్ళు మనకి స్నేహితులా పగవాళ్ళ? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యను. జరిగే పరిణామాలు మాత్రం చూసుకోండి. కానీ పగవాడు ఏం చేస్తాడనుకున్నప్పుడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. లెక్కలేనన్ని ముద్దులు. ఎందుకంటే నువ్వేది చేసినా తప్పు చేసినప్పుడు కూడా నేను సమర్థిస్తూ మాట్లాడతాడు. నువ్వు చేసిన దాన్ని అయితే కనుక ఎంకరేజ్ చేసినట్టుంటుంది. నీకే తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు నేను చేసిన తప్పు కదా, నేను చేసిన పని తప్పు కదా అన్న సంగతి నీకు తెలిసినప్పుడు కూడా వాడి మిత్రుడు రూపంలో ఉండి ఒక విధంగా చూస్తే కనుక పగ పెట్టుకుంటాడు. ఎందుకంటే నీ చేత తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేయించి చివరికి నీ నాశనాన్ని నువ్వే కోరుకునేటట్టుగా తానైతే మొత్తం దూరంగా ఉండి చూస్తాడు. తన చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటాడు. లోకంలో చాలా మందికి ఇది అర్థం కాదండి. నన్ను సమర్థించేవాళ్ళు ఉన్నారు కదా, నేను చేసిన పని అయితే కనుక సరే నువ్వు కరెక్టే అమ్మా, నువ్వు ఎప్పుడు కూడా ఎలాగే ఉండమ్మా అన్నట్టుగా ఎవరైతే మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారో నీకు తప్పు అనిపించింది, వాళ్ళకి ఎలా మంచి అనిపించింది? నీ హృదయంలో అయితే కనుక నీ మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమో నేను మాట్లాడిన మాట కరెక్ట్ కాదేమో, నేను చేసిన పని కరెక్ట్ కాదేమో, నేను వెళ్ళిన త్రోవ కరెక్ట్ కాదేమో, ఆయా వ్యక్తులతో నేను చేసిన సంభాషణ కరెక్ట్ కాదేమో. మన మనసులో మనకు అపరాధ భావం ఉంటుందండి. మన మనస్సాక్షి మనకి చెప్తూ ఉంటుంది నువ్వు చేసింది తప్పు 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 అని. కానీ మన మనసాక్షిని బట్టి తప్పని తెలిసినప్పుడు పశ్చాత్తాపడటానికో పరివర్తన చెందటానికి మనం ప్రయత్నం చేయనీయకుండా స్నేహితుల రూపంలో ఉన్న ఆ పగవాడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని సమర్థిస్తూ మాట్లాడతాడు. 1, 2, 3 సార్లు చెప్తుంటే ఏమనేమో నేనే తప్పు అనుకున్నానేమో కానీ నేను చేసింది రైటే ఉంటుంది, లేకపోతే ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటే కనుక నేను తప్పు చేసినట్టు కాదు కదా అని మనమైతే చేసిన తప్పు నుంచి పశ్చాత్తాపం పొందటానికి కూడా లేకుండా పోతుంది. ఇది పగవాని యొక్క లక్షణం. మేలుకోరి స్నేహితుడు గాయములు చేస్తే పగవాడైతే కనుక లెక్కలేనన్ని ముద్దులు పెడతారు కదా అని. అంటే పగవాడు ఎవరు? ఎక్కడో దూరంగా ఉన్నవాడు పగవాడే కాదండి. ఒక విధంగా దూరంగా ఉన్న పగవాడిని బట్టి కొన్ని నీతులు కూడా మనం నేర్చుకోవచ్చు, దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. పగవాడిని బట్టి కొన్ని సందర్భాల్లో మన బ్రతుకు కూడా బాగుపడుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే ఆ పగవాడు ఉన్నది ఉన్నట్టుగా నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తాడు. నిజంగా నీ మీద శత్రుత్వం ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడి వల్ల మనకి మేలే కలుగుతుందండి. అతను నీతో విరోధం ఉంటే కనుక ప్రతిదానికి ఏదైనా సమయం వచ్చినప్పుడు నీ తప్పునైతే కనుక ఎత్తి చూపిస్తూ ఉంటాడు. కానీ నిజమైన పగవాడు అనుకున్నప్పుడు వాడేలా ఉంటాడో తెలుసా? నీ పక్కనే ఉంటాడు. నీ వెనుక గోతులు తవ్వేటట్టుగా, నీ గొయ్యి నువ్వే తవ్వుకునేటట్టుగా, నీ కంటి నువ్వే పొడుచుకునేటట్టుగా అయితే కనుక వాడు చెప్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనమే నిజమేనేమో, నా పక్కన ఉన్నవాడు నా హితుడు కదా అన్న ఉద్దేశంతో వారు చెప్పే మాటలను బట్టి మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ వాడు చెప్పే మాట అంతా కూడా నీ నాశనానికి అన్న సంగతి నీకు తెలియదు. అది చెప్పే మాట అంతా కూడా నీ నాశనానికి అన్న సంగతి నీకు తెలియక నువ్వైతే కనుక దాన్ని ఫాలో అవుతావు. చివరికి నీ జీవితాన్ని అయితే కనుక నువ్వే నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది మహాభారతం చదువుతున్నప్పుడు శకుని అని ఒక పాత్ర ఉంటుందండి. ఎందుకంటే కనుక చవటానికి అయితే కనుక ఆయన మేనమామ అంటాడు. ఎవరికైతే కనుక సలహాలు చెప్తూ ఉంటాడో కౌరవులకి వానికి మేనమామ అవుతాడట. గాంధారి యొక్క సహోదరుడు కదా అని మొదట్లో మనకి అనిపించదు. అంత చదువుతున్నప్పుడైతే కనుక వారి పేద ప్రేమతో ఎంత కాదనుకున్నా తన మేనల్లుడు కదా అన్న ఉద్దేశంతో దగ్గరుండైతే కనుక వారికి సహాయం చేశాడు. వారి యుద్ధాల్లో తోడుగా ఉన్నాడు, లేకపోతే కనుక వాళ్ళు జోదం ఆడుతుంటే కనుక సహాయం చేశాడు, వారిని గెలిపించాడని మనం అనుకుంటాం. కానీ చివరికి తను చేసిన పని అంతా కూడా పగతో చేసిన సంగతి ఆఖరిని చెప్తారండి. తన కుటుంబాన్ని నాశనం చేసినందుకు గాను వారి మీద అయితే కనుక కక్ష తీర్చుకోవడం కోసం వారి పక్కనే ఉండి వారికి అయితే కనుక వెన్నుపోటు పొడిచాడు కదా.
వారి వంశాన్ని అయితే కనుక మొత్తం సర్వనాశనం చేసేసాడు కదా. తనకు ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో వారికి కూడా అలాంటి అన్యాయం జరిగేంత వరకు చేశాడు కదా అంటారు. ఒకవేళ కనుక మీరు చదువుకుని ఉంటే కనుక అందులో ఉన్న భావం చూసుకోండి, అంటే మీకు అర్థమవుతుందని చెప్పాను. మీకు ఆల్రెడీ అందు మీద కనుక అవగాహన ఉంటుంది కదా. అందుకని ఆ శకుని పాత్ర చూసినప్పుడైతే కనుక మేలు కోరి చేయడు అతను, కానీ చూసే వాళ్ళకి మాత్రం అత్యంత మేలు చేసేటట్టు ఉంటుంది. ఇక వారి మీద కౌరవుల మీద అయితే కనుక శకునుకున్నంత ప్రేమ ఇంకెవరికి లేదేమో. మిగిలిన వారందరూ కౌరవులకి శత్రువులు అయితే తానొక్కడు మాత్రమే వారి పక్షాన మాట్లాడినట్టుగా అక్కడ ఉంటుందండి. ఫిగర్ అయితే కనుక అలా కనపడుతుంది. కానీ అతను చేసిందంతా కూడా రివర్స్లో చేశారన్న సంగతి లాస్ట్ గానే తెలియదు. వాళ్ళు పరివర్తన పొందాలనుకున్నా, పశ్చాత్తాపడాలనుకున్నా, తప్పు తెలుసుకొని ఇయ్యకుండా తనైతే కనుక అడ్డుపడి వారిని ఆపదలోకి నెట్టిన వాడుగా అక్కడ చదవచ్చాను. సో ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ పక్కనే ఉన్నారని మీరు అనుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు పరోక్షంగా అయితే కనుక మీ జీవితానికి హాని కలిగించేట్టుగా, మరోక్షంగా అయితే మీ జీవితానికి మీరేమో వారి మాటలు విని నా మేలు కొరకే చెప్తున్నారు కదా, నన్ను సమర్థిస్తూ మాట్లాడుతుంది కదా ఉద్దేశంతో మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వారు చెప్పే మాటలు చేసే పనులను బట్టి చివరికి ఒకనొక సమయానికి ఎవరు కొట్టకుండానే, ఎవరు తరమకుండానే మనం కూలిపోవాల్సిన పరిస్థితి. మన వేలితో మన కళ్ళే పొడుచుకుని చివరికి మన గొయ్య మనం తవ్వుకుని అందులో కూడా కప్పడిపోయే పరిస్థితి మనమే తెచ్చుకుంటాం, మనమే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అందుకు నేను అంటున్న మాట ఒకసారి మరలా చదువుతున్నాను చూడండి. ఎందుకంటే 23వ వచనం లేకపోతే 22 నుంచి కూడా చదువుతున్నాను చూడండి. 22 సామెతల గ్రంథం 26, 22 నుంచి చదువుతున్నాను. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి. ఆ కొండెములు చెప్పేవాడైతే కనుక చెప్పే మాటలు ఎలా ఉంటాయట, రుచిగల పదార్థములు. ఇంకా తినాలనిపిస్తుంది. కొన్ని రుచిగల పదార్థముల దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నిండిపోయినప్పుడు కూడా ఇంకా, ఎందుకంటే ఆతృత సరిపోదు. మనకు ఆతృత ఉంటుంది కదా, ఏమో మళ్ళీ దొరుకుతుందో లేదన్న ఉద్దేశంతో వద్దనుకున్నా వేరు పెడితే అన్నంత వరకు కూడా తినేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రుచికరమైన ఆహార పదార్థం మనకైతే కనుక అంత ఇష్టంగా ఉంటుంది కనుక దాన్ని అయితే అంత ఎక్కువగా తింటాం. కొంతమంది లోకంలో కొంతమంది చెప్పే కొండెములు ఏదైతే ఉందో మాట్లాడుతూ మనకైతే నచ్చేటట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. ఎంత వినసొంపుగా ఉంటాయంటే కనుక తీయటి మాటలు కదా అన్నారు. బహుశా తీపిని ఎక్కువ ఇష్టపడతామన్న ఉద్దేశంతో ఆ మాటని తీయటి మాటలని చెప్పినట్టున్నారు. సో ఆ తీయటి మాటలు మన లోకడుపులోకి దూరిపోతాయట. వాళ్ళు చెప్పే కొండిగాని మాటలు అయితే కనుక మన లోకడుపులోకి దూరిపోతాయి. వారు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. వారు ఏది చెప్పినా రైట్ అనుకుంటాం. ఎందుకంటే మనం చేసే ప్రతిదాన్ని సమర్థిస్తున్నారు కదా. మన తల్లిదండ్రులేమో దాన్ని చిరాకు పడుతున్నారు మనం చెప్తుంటే, మన అన్నదమ్ములు కూడా తప్పు అని చెప్తున్నారు, కొడుకు కూతురు కూడా ఏడుస్తున్నారు, లేకపోతే లోకంలో కట్టుకున్న భర్త భార్య అయితే కనుక వాళ్ళైతే కనుక వద్దని చెప్తున్నారు. అయినప్పటికీ వీళ్ళెవ్వరూ కూడా నేను సమర్థించట్లేదు. కానీ వాడు చెప్తే కనుక చాలా బాగా చెప్తున్నాడు కదా, నాకైతే నిజమైన స్నేహితుడు అనిపించుకున్నాడు, అందుకే నేను చేసిన ప్రతిదానికి నా పక్కనుండి అయితే కనుక సమర్థిస్తున్నాను ఉద్దేశంతో వారి మాటలు వింటారు. చివరికి పర్యవసానం ఏమవుతుంది? ఆ కొండగానే మాటలు వింటే కనుక మీ పర్యవసానం ఏమవుతుంది? అవి లోకడుపులోనికి దిగిపోతాయి. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవుల నుండి కలిగి ఉంటుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. పైకి మాత్రం పెదాల మీద ఏముంటుందట? ప్రేమ కారిపోతూ ఉంటుంది. హృదయం మాత్రం చెడు హృదయం. వేషధారకులు అనుకున్న ప్రతికి ఎలా ఉంటుందండి, మనస్సులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాడు నీ ఔన్నత్యాన్ని బట్టి నీకైతే మేలు కోరేవాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు నువ్వైతే నాశనం అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ పైకి మాత్రం తప్పని పరిస్థితుల్లో మాత్రం ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు పడిపోతావని చూస్తారు. కానీ పడిపోవడానికి అయితే మాత్రం వాళ్ళైతే కనుక ఒక్కొక్క పొల్లైతే కనుక వాళ్ళు సర్ది చేసుకునే పరిస్థితి అనమాట. వాళ్ళు ఎలాంటి వారు అనుకున్నప్పుడైతే కనుక, ఎలాంటి లోపల మంచి చెడు హృదయం పెట్టుకుని పైకి ప్రేమగల మాటలాడేవాడు వాడి స్థితి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు మట్టి పెంకు మీద వెండిపోతతో సమానం. దూరం నుంచి చూస్తే కనుక మనకి ఎలా కనపడుతుంది? ఆ వెండి అయితే కనుక మిరమలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ తెల్లటి రంగులు అయితే కనుక సిల్వర్ కలర్ అంటారు కదా, దూరంగా సూర్యుడి కంటే కూడా ఎక్కువగా మనకైతే మంచి గ్లో అయితే కనుక కనపడుతూ ఉంటుంది. అమ్మాయి వెండేనేమో అనుకుంటాయేమో, కానీ అది కిందంతా కూడా ఏమిటి? మట్టి పెంకు, పైన అయితే కనుక పోత, రోల్డ్ గోల్డ్ అంటారు చూసారా. మీరైతే కనుక బంగారు నగలు అనుకునే ఉద్దేశంతో మోసపోతూ ఉంటారేమో. రోల్డ్ గోల్డ్ ఉంటుందండి. అది వాస్తవంగా అయితే కనుక బంగారం కాదు. అది ఏదో ఇతరతోనో మరొక దాంతో ఇనుముతోనో చేసి దానిపైన అయితే కనుక పూత పోస్తారు. చూసే వాళ్ళకి అచ్చం బంగారమే అనిపిస్తుంది. అది బంగారమా కాదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని గీటు రాయి పెట్టి చెక్ చేసినప్పుడు. ఇదంతా కూడా పోతే తప్ప కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడైతే కనుక మట్టి పెంకు మీద వెండి పొత్తుతో సమానం. వాళ్ళు చెప్పే మాటలు అయితే కనుక ఎంతో తీయగా ఉంటాయి, కానీ అందులో నిజం లేదు, అందులో యథార్థత లేదు, అందులో నీ మీద ప్రేమ అంటూ కనపడదు. అది వాస్తవంగా ఆలోచించినప్పుడు నీ మేలు కొరకు కాకుండా కీడు కొరుకుంటాయి మాట. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది అయితే కనుక ఇలాంటి మాటలకే ఎక్కువ ఆకర్షింపబడతారు. ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్తే కనుక చాలా మందికి నచ్చదండి. తీగా మాట్లాడాలి, ఎదుటి వారిని అయితే కనుక బాగా అయితే కనుక గొప్ప చేసేటట్టుగా ఉబ్బేసేటట్టుగా ఉండాలి. అప్పుడైతే నేనైతే కనుక చాలా నన్నైతే ప్రేమిస్తున్నారు కదా, ఎంత మంచి మాట మాట్లాడావమ్మా, నీ నోటితో అయితే కనుక ఎంత గొప్ప మాట మాట్లాడావు అంటారు.
ఎందుకు అంటే వీళ్ళు చేసేదాన్ని వాళ్ళు సమర్థించారు కదా అని. ఆ సమర్థన చివరికి ఏం జరుగుతుందో తెలుసా? దాని పర్యవసానం అయితే కనుక ఎంతవరకు వెళుతుందో తెలుసా? నష్టపోయిన తర్వాత కానీ మనకు మ్యాటర్ అర్థం కాదు. నష్టపోయిన తర్వాత, ప్రమాదంలో పడిపోయిన తర్వాత కానీ అయ్యో నేను తెలియకుండా ఇంత నష్టపోయాను అన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. మహాబలవంతుడైన సంసోను దెలీలా మాట్లాడుతుంటే కనుక అతను ఏమనుకున్నాడట, ఎంత ప్రేమ నేనంటే. కనీసం పడుకునేటప్పుడైతే కనుక దిండు కూడా అక్కర్లేకుండా తమ తొడనే నాకైతే కనుక తలగడగా ఇచ్చింది కదా. ఆమె ఎంత ప్రేమ లేకపోతే కనుక తన తొడల మీద నన్ను పడుకోబెట్టుకుంటుంది అనుకున్నాడే తప్ప తన నాశనానికి తనైతే కనుక అన్ని క్లియర్ చేసుకుంది ఆవిడ. ఇక నన్ను చంపడం కోసం సిద్ధపడిందన్న సంగతి ఈ మహానుభావుడికి అర్థం కాలేదు. లోకంలో చాలా మంది కూడా అలా మాట్లాడుతుంటే చివరికి తన్నైతే కనుక ఉద్యస్తంభం మీదకి తీసుకెళ్తున్న సంగతి కూడా తెలియట్లా. తీయటి మాటలే నీ మరణానికి హేతు అవుతున్న సంగతి నీకు తెలుసా? ఎప్పుడు కూడా మేలు కోరమైన స్నేహితులు చేసేదాన్ని తప్పు పడతాడు. ఏంటది? అలా చేయొచ్చా? అలా వెళితే కనుక ఏమవుతుందో తెలుసా? ఎప్పటికప్పుడైతే నీ తిడుతున్నట్టు అనిపిస్తుందండి. నీ మేలు కోరేవాడైతే కనుక నేను తిడతాడండి. ఎందుకంటే నువ్వు చేసే ప్రతిదానికి భజన పరువులేక మాత్రం చప్పట కొట్టడం. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది కదా నువ్వు చేసే తప్పేంటో, తర్వాత వచ్చే పర్యవసానం ఏంటో తెలుస్తుంది కదా. మరి దానిని బట్టి నేను తిట్టకపోతే ఏం చేస్తాడు? కానీ పగవాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చెడిపోతున్నావన్న సంగతి తెలిసిన ఇంకా చెడిపోతే, ఏదో అడవిలో ఉన్న నక్కైతే కనుక ఏనుగు ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తూ ఉంటుందట. ఓ పుల్ల లేక సింహం చచ్చిపోద్దాని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని చనిపోతేనే దానికి ఆహారం. ఉన్నంతసేపు పొగుడుతూ ఉంటుంది, ఇది చనిపోతే కనుక నాకు ఆహారం కదా అనుకుంటుంది. అలాగే నువ్వు నష్టపోతే కనుక, నువ్వు చెడిపోతేనే కొంతమందికి అవసరం. నువ్వు చెడిపోతేనే కదా వారు కూడా నిన్నైతే కనుక వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు తప్పు త్రోవలో వెళితేనే కదా, నువ్వు కూడా అయితే కనుక పొరపాటు చేసినప్పుడే కదా అవతల వారికి నువ్వు దొరికిపోతావు. నువ్వు కూడా ఎప్పుడు దొరుకుతావు? పీనుగు ఎక్కడ ఉండునో రాబందులు అక్కడ పోగొతాయి కదా. ఎక్కడైతే కనుక చచ్చిన శవం ఉంటుందో తెలియకుండా ఎక్కడికైతే కనుక ఇవన్నీ చేరతాయి. అవి రావాలనుకుంటే ముందు ఆ వ్యక్తి చనిపోవాలి. మనం బ్రతుకున్నంతసేపు రాబందు మన దగ్గర రాదండి. ఏ జీవి అయినా బ్రతుకున్నంతసేపు రాబందు రాదు. మన బంధువులందరూ కూడా రాబందులతో ఎందుకు పోలుస్తారు తెలుసా? మనకేదైనా కష్టమో నష్టం వచ్చినప్పుడు వాళ్ళకైతే కనుక హ్యాపీ, బికాస్ దాని వలన దాన్ని అడ్డం పెట్టుకునైతే కనుక వాళ్ళు ఎంతో కొంత మేలు పొందడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో మనం కూలిపోవాలనే కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఆ సంగతి తెలియక వాళ్ళకి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకున్నారు. మీ చేత కావాలనే వాళ్ళు తప్పు చేయిస్తున్నారు. మీ చేత కావాలనే తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తేనే వాళ్ళకైతే కనుక ఆ పూటకైతే కనుక భోజనం దొరుకుతుంది. మీరు ఏదో ఒక శోధంలో పడితేనే, ఏదో ఒక నింద అపవాదం మీ మీదకి వస్తేనే దానిని బట్టి అయితే కనుక వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా అని. అందుకని మీ మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమేనా? మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. ఆ పైన అయితే కనుక పూత, లోపల ఏమీ లేదు, అదంతా కూడా ఉట్టి మట్టి. పైకి మాత్రం వెండిలాగైతే మాత్రం బిల్డప్ కనపడుతూ ఉంటాం. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళే. ప్రేమ అయితే కనుక పెదాలతో డబ్బాల కొద్ది కారిపోతున్నట్టుగా చాలా మంది నటిస్తారండి. నిజం కాదు సుమా, అదంతా కూడా వాస్తవం కాదు. మీరు తప్పు చేశారని మీ మనస్సాక్షి చెప్తుంటే, నేను చేసింది తప్పు, ఇలా చేయకూడదని అనుకున్నప్పుడు కూడా పక్కన కూర్చున్నవాడు నేను సమర్థిస్తున్నాడంటే వాడిని వెంటనే మీరేం అర్థం చేసుకోవాలి తెలుసా? చేసినోడికి నాకే తప్పు అనిపిస్తుంది కదా, నన్ను వీడు సమర్థిస్తున్నాడేంటి? నీ భార్య అయిన కానీ మీరు చేసిన తప్పును సమర్థిస్తుంటే, నీ భర్త అయిన కానీ నువ్వు చేసిన పొరపాటును సమర్థిస్తుంటే, నీ మనస్సాక్షికి అది విరోధంగా ఉన్న సంగతి తెలిసి కూడా అవతల వాళ్ళైతే కనుక సమర్థిస్తున్నారనే ఉద్దేశంతో మీరు కనుక పశ్చాత్తాప పడకుండా తప్పుకున్నారేమో. మీరు మారు మనసు పొందని అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నీ పగవాడుకున్న గొప్ప లక్షణం ఏంటంటే, అందరము పొరపాట్లు చేస్తా ఉండి ఏదో ఒక సమయంలో చేసిన పొరపాటును బట్టి మనకి దేవుడైతే కొద్దిపాటి ఆటంకం, అభ్యంతరం, శిక్ష కలిగేటట్టుగా చేస్తాడు. మనకి ఎప్పుడైతే కనుక ఒక ఇబ్బంది కలిగిందో ఒకసారి ఆలోచిస్తాం, ఏం జరిగింది? నేను మాట్లాడిన మాట కరెక్టేనా? నేను వెళ్ళిన త్రోవ రైటేనా? నేను చేసిన పని కరెక్టేనా అని ఒకసారి మనం పరిశీలించుకోవడానికి మనం ప్రాధాన్యం ఇస్తాం. ఆ సమయంలో ఎంత కాదనుకున్నా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమండి. మనం అందరం కూడా దేవుని పోలిక చొప్పున పుట్టిన వారం కనుక పొరపాటు మన మనసులో పెట్టుకోవడానికి మన శరీరం గాని మన మనస్సు గాని అంగీకరించదు. తప్పకుండా దాన్ని అయితే ఒప్పుకోవాలనిపిస్తుంది. కానీ పక్కన చేరిన ఈ పగవాడైతే మాత్రం అలనాడు కుయుక్తి చేత హవ్వమును మోసపరిచిన ఆ సర్పం ఎలాగైతే కనుక తప్పు మాటలు చెప్పిందో, ఈ రోజు పక్కన వాళ్ళు చేసైతే కనుక మనకు కూడా చెప్పకూడని మాటలు చెప్తారు. ఇప్పుడు ఏమైంది? అన్నంత మాత్రం చేత నువ్వేనా కాళ్ళు పట్టుకోవాలా ఏంటి? నువ్వు తప్పును ఒప్పుకోవడంత మాత్రం చేత వచ్చి నష్టం ఏంటి? అలాంటి వాడికి మనం సారీ చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. నీ స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? నువ్వు అనేవాడి వాళ్ళు పడేవాళ్ళు, నువ్వే ఫీల్ అవ్వకలే. ఇది పక్కన కూర్చునే దగ్గరికి వాళ్ళు మన తప్పు తెలుసుకునే దాన్ని పశ్చాత్తాపడదాం అనుకున్నా అవ్వనియకుండా దూరం పెడతారు. వీణ్ణే దేవుడైతే కనుక పగవాడు కదా అని. వీణ్ణే దేవుడైతే కనుక పగవాడు. చూసుకోరు, ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. వారు చేసే పనిని పెట్టే మీ అమ్మ నాన్న కూడా ఎలాగే చెప్తూ ఉంటారు మీ దగ్గర.
మీ అత్తమామల దగ్గరికి వచ్చినా మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా చాలా మంది నేను ఎత్తికనికి ఈ విధంగానే ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది. ఇది తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ప్రోత్సాహం చివరికి అయితే కనుక నీ నష్టానికి హేతు అవుతుంది. నిన్న మనం చదువుతున్నప్పుడు సిసెరాను గురించి అయితే కనుక కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అతనైతే కనుక ఒకరికి మిద్యానీయుల్లోంచి అతను వస్తున్నాడు, లేకపోతే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతను నాయకుడిగా ఉన్నాడు అనుకుంటే, ఆ సిసెరా దగ్గరికి వచ్చినప్పుడు సిసెరా కూడా అతను వెళ్లి ఏదో ఒక ఊరిమే పడి అక్కడ ఉన్న వారందరినీ అయితే కనుక దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేసి అతనికి ఏదైతే ఇంపుగా ఉన్నదో తెచ్చుకునేవాడట. అందులో వెండి బంగారములు, తినే ఆహార పదార్థాలు, లేకపోతే గొర్రెలు మేకలు ఎద్దులు ఇలాంటివన్నింటినీ కూడా తెచ్చుకునేవాడట. అందులో పనిలో పనిగా వాడికి నచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడిని చంపకుండా కూడా తెచ్చుకునేవారట. కూడా వచ్చిన ప్రతి కనుక అక్కడ దొరికిన వస్త్రాలు ఉంటాయి కదా, అందమైన వస్త్రాలు ఉంటాయి కనుక వారు కట్టుకుని చంపేసిన వారు ఉంటే మీద ఉన్నా కూడా ఆ తీసుకొచ్చే కనుక తల్లికి ఇస్తా ఉండేవాడట. ఈ తల్లికి ఎప్పుడైతే కనుక రుచికల భోజనం తనకు కావాల్సిన వస్త్రాలు పట్టుకొస్తున్నాడు తన కొడుకు, నువ్వు రోజు వెళ్ళి ఇలాగే చేయనానని చెప్పి కొడుకును పంపించేదట. నువ్వు రోజు వెళ్ళాను, ఒకనొక రోజును కూడా ఎదురు చూస్తుందంట, నా కొడుకు ఇంకా రాలేదేంటి, నా కొడుకు ఈ రోజు అయితే మంచి ఆహారం పట్టరావాలి కదా, నాకైతే నువ్వు అందమైన వస్త్రం పట్టరావాలి కదా, వస్తాడు నా కొడుకు వచ్చేస్తున్నానని చూస్తుంది. కానీ ఆ కొడుకు రాకుండానే ఎక్కడ చనిపోయాడు తెలుసా? ఒక స్త్రీ చేతుల్లోనే అతనైతే కనుక హీనమైన చావు అయితే కనుక అతను చావాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లే ప్రోత్సహించి పంపిస్తుంది ఈ రోజు కొడుకుల్ని. తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు ఈ రోజు అయితే పిల్లలను కూడా అయితే కనుక తప్పు చేసేటట్టుగా ప్రోత్సహిస్తున్నారు కదా. లోకంలో ఒకరు కనుక నీ వారా నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో వాళ్లే నీ చేత చేయించకూడని దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారు. అది నీ మనసుకు నచ్చుతుంది అనుకున్నప్పటికీ కనుక కావాలని నీ భజన పరులుగా తయారయ్యి కావాలని ద్రోహిగా చేస్తున్నారు. కానీ పరలోకమున దేవుని దృష్టిలో మాత్రం అది నేరం. ఆ నేరమ కనుక ఒక దేవుడు వద్దన్న ఆ పని కనుక నువ్వు చేసినట్లయితే కనుక దేవుడు విధించే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? దేవుడైతే కనుక ముందు దేవుని దృష్టిలో అది ఇంపైనదో కాదో చూసుకో. నీ ఆత్మ పరితాపం పొంది మారు మనసు పొందటానికి అది తహతహలాడుతుంటే మారు మనసు పొందనీయకుండా ఎవరైతే అడ్డం పడుతున్నారో వారే నీ ఎడలైతే కనుక నిజమైన పగవారు. నీ శత్రువు వాడే. నువ్వు తప్పు తెలుసుకుని కూడా ఒకరి కనుక మారు మనసు పొందనీయకుండా తప్పించుకునేటట్టుగా ఎవరైతే చేస్తున్నారో, వద్దని ఎవరైతే నేను బలవంత పెడుతున్నారో వారే నిజమైన శత్రువులు. నీ శత్రువు ఎదురుగా కనపడిన వాడు కాదు, శత్రువు అయితే కనుక కనువల్ల కొన్ని మేలులు ఉన్నాయండి. ఆ శత్రువును చూసినప్పుడు మనం అజాగ్రత్తగా ఉండకుండా మన తప్పులు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. అమ్మో వాడి కంట్లో పడితే కనుక లేని పని గొడవ కదా అని జాగ్రత్త పడతాం తప్పు చేయకుండా. కానీ మన పక్కనే ఉండే మనైతే కనుక మన తప్పును సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తప్పు చేయడానికి ఎవరైతే ప్రోత్సహించడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో నిజంగా వాళ్లే మనకి అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. మనకి తెలియకుండానే తడిగుడ్డతో గొంతు కోసేటట్టుగా తెగనికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దావీదు కుమారుడైన అమ్నోను అనుకున్న వ్యక్తి దగ్గరికి వస్తే అమ్నోను యువరాజు అండి. దేశాన్ని పరిపాలించిన దావీదు మహారాజు కొడుకు, పెద్ద కొడుకు అతను. కాబట్టి అతను యువరాజు కనుక ఆ యువరాజు అనుకున్నవాడికి స్నేహితులు ఉన్నారట. అందులో యెహోనాదాబు అని ఒక స్నేహితుడు ఉన్నాడు. అవటానికి బంధువు కమ్ స్నేహితుడు అతను. వారైతే కనుక బహు కపటము కలిగిన వాడట. యువరాజు అనుకున్నవాడు పక్కన చేరి యువరాజు వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయి కదా. రాజుగారు కొడుకు అనుకుంటే అతనికి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా రాజభోగం ఉంటుందండి. సో రాజభోగం ఉంటుంది కనుక ఇది తన పక్కన కూర్చుంటే నాకు కూడా కలుగుతున్న ఉద్దేశంతో ఈ అమ్ములోనికి అయితే కనుక ఏదో ప్రాణ స్నేహితునిగా పక్కన కూర్చున్నాడు. పోనీ ప్రాణ స్నేహితుడు అనుకున్నప్పుడు వాడు మేలుకొని మాట్లాడాలి. ఆ ప్రాణ స్నేహితుని బట్టి కలిగే ప్రయోజనాలు ఏదైతే ఉందో వాటన్నిటిని అనుభవిస్తున్నాడు కనుక వారు మేలుకొని మాట్లాడాలి. కానీ అమ్ములోనికి అయితే కనుక మేలు చేయలేదు. కానీ చివరికి ఘోరమైన చావు చచ్చేటట్టుగా, అన్నదమ్ములు అయితే కనుక ఒకరినొకరు అయితే నరుక్కు చావాలనుకున్నంత కసి పుట్టేటట్టుగా ఆ యెహోనాదాబు అయితే కనుక ప్రయత్నం చేశారు. తన సహోదరి ఏడలు కూడా చివరికి చేయరని ఘోరం చేసేట్టుగా ఆ అమ్నోను అయితే కనుక యెహోనాదాబు ప్రేరేపించాడు. చివరికి అమ్నోను అయితే చనిపోయినప్పుడు వీడి మాత్రం అందులోంచి తప్పించుకుని వేరే చోట అయితే కనుక హ్యాపీగా నవ్వుతూ కూర్చున్నాడు. అంటే ప్రమాదంలోకి వాళ్ళే నెట్టేస్తారు. నీకు ప్రమాదం కలిగినప్పుడు మాత్రం దగ్గర మాత్రం పొరపాటున ఉండరు. వాళ్ళు నీ చేత చేయించకూడని తప్పు చేస్తారు, తద్వారా తెచ్చిపెట్టుకోకూడని కళాన్ని తీసుకొస్తారు. కొన్ని సందర్భాల్లో నీ చేత తినిపించకూడదవో చేయకుండా పనులు చేయిస్తారు. వచ్చే రోగం వచ్చిన తర్వాత మాత్రం ఆ రోగాన్ని అయితే మాత్రం వాళ్ళు పట్టించుకోకుండా నీకు మేలు కోరేటట్టు కాకుండా వాళ్ళు దూరంగా పారిపోతారు. ఇలాంటి వాళ్ళే ఈ రోజు లోకంలో మన చుట్టూ ఉన్నారు. ఈ రోజు మన చుట్టూ లోకంలో ఉన్న వాళ్ళు అదే. అప్పుడే అందుకని అంటున్నాడు సొలొమోను అయితే కనుక పగవాడు ఎక్కడో లేడన్నా, నువ్వు నాశనం అయిపోతున్నావు అనుకుంటే కనుక ఎవరిని బట్టో కాదు, దూరంగా ఉన్న ఎవరినో వేలెత్తి చూపిస్తావు. ఎందుకు? నీ పక్కన్న వాళ్లే, నీతో మాటామంతి కలిపే వాళ్లే నిన్ను గురించి అయితే కనుక డ్యామేజ్ చేసేట్టుగా మాట్లాడతారు తెలుసా. నీ ముందేమో నీ ముఖస్తుతి చేస్తారు, నిన్ను పొగుడుతూ చెడు. నీ ముందుకు వచ్చేప్పటికీ ఎంతో వినయంగా నటిస్తూ నువ్వంటే కనుక ప్రేమ ఉన్నట్టుగా మాత్రం నటిస్తారు. నీ వెనక్కి వెళ్ళిన తర్వాత తెలిసిన వీడి గురించి నాకు తెలీదా, అమ్మో ఆవిడ గురించి సర్లే నాకు తెలుసు కదా, దగ్గరున్నా చూశాను కానీ చెప్తున్నాను, అసలు ఏమాత్రం మంచిది కాదని మన గుట్టుమట్లు అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారట, అందరికైతే కనుక చెడుమట్లు. అది గుట్టుమట్లు ఒకరు ఉన్నది చెప్పినా పర్వాలేదు,
కానీ వీళ్ళైతే కనుక దగ్గరున్నారు ఉద్దేశంతో లేనివి కూడా కల్పించి ఊహాత్మంగా అయితే కనుక చెప్తూ ఉంటారు. ఈ కొండగాళ్ళు అనుకున్నప్పుడైతే కనుక ఇంత ప్రమాదకారులుగా ఉంటారు. వారు ఎక్కడో ఉండరో నీ దగ్గరే ఉంటారు, నీ చుట్టూనే ఉంటారు వాళ్ళు. ఒకవేళ కనుక వారిని ఒక కంట కనిపెట్టి నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే నీకు తెలియకుండా ఏదో ఒక రోజులైతే కనుక అపాయం అయితే నీ మీదకి వచ్చినప్పుడు తెలియకుండా నువ్వైతే కనుక నష్టపోయినప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటూ కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. నువ్వేమీ అనలేని పరిస్థితి, ఏం చేయాలో కూడా తెలియదు. అందుకనే యేసు ప్రభువు అంటారు, ఇస్కరియోతు దగ్గరకు వచ్చినప్పుడు వాడైతే కనుక యేసు ప్రభువుతో పాటు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నంత స్థితి. నా హితుడే నాతో పాటు కలిసి భోజనము చేసిన వాడే నన్ను తన్నటానికి తన మడిమినెత్తాను కదా అన్నాడు. యేసు ప్రభువు ఆ రోజు వాపోయింది కూడా అదే. నా పక్కనున్నవాడే నన్ను మోసం చేస్తే, నా పక్కనున్నవాడే నన్ను మోసం చేస్తాడు కదా, చివరికి నన్ను నమ్మేసింది ఎవరు అంటే, నన్ను నమ్మేసింది ఎవరు, చివరికి నన్ను మరణానికి అప్పగించింది ఎవరు అనుకున్నప్పుడు నేను ఏర్పరచుకున్న శిష్యుల్లో ఒకటి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవాడు, నేను ఎక్కడ పండుకుంటే అక్కడ పండుకునేవాడు, నేను తినేది ఏదైతుందో అది తినేవాడు, నేను చెప్పే ప్రతి మాట కూడా వినేవాడు. యేసు చేసిన అద్భుతాలన్నింటిని కూడా దగ్గరగా చూసినవాడు. అయితే ఏంటి, పక్కనే ఉంటారు వాళ్ళైతే కనుక చేయకూడిన మోసాలు లేకపోతే కనుక చేయకూడిన ద్రోహాలన్నీ చేస్తారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళంత తీయగా ఇంకెవరు మాట్లాడు. వారు వెనకాల గోతులు తవ్వుతారు, ముందుకు వచ్చేప్పుడు మాత్రం ఆ నేరం మరొకరి మీద తోసి తామైతే కనుక నిర్దోషులుగా చెప్తారు. నేను మంచివాడిని, ఇదిగో పలానవాడిని నమ్మకమ్మా, ఇది నిజమైన నమ్మకస్తులు ఎవడైతున్నారో వాడి మీద నిందలు వేస్తారు. వీడైతే మాత్రం నమ్మకంగా ఉన్నట్టుండైతే కనుక మన గోతులు తవ్వుతాడు. ఇది కొండెములు చెప్పేవారి యొక్క స్థితి. పగవాడు అనుకున్నప్పుడు ఇలాంటి వాడే. నిజంగా నీ కొరకు ప్రాణం పెట్టేవారు నీ దగ్గర ఉండనివారు, నీకు నిజంగా మేలు కోరేవారిని ఎప్పుడు కూడా నీ దగ్గర ఉండని కూడా నేను ఏదో కొద్దిగా పక్క తోసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఘోరమైన కృత్యాలకి వాళ్ళు అడ్డం వస్తారన్న ఉద్దేశంతో, వాళ్ళది వారే అబద్ధాలను అయితే కనుక వారు ఖండిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు పక్కకు తోసి తామైతే మాత్రం నుంచుంటారు. కానీ ఎవరైతే కనుక ఇలా ఉన్నారో వాళ్ళు మునిగిపోయేంత వరకు మ్యాటర్ అర్థం కాదు. వాడు నష్టపోయేంత వరకు అయితే కనుక తాము ఎవరి మాట విని నష్టపోతున్న సంగతి కూడా తెలియదు. చివరికి తెలియకుండానే అకస్మాత్తుగానే నాశనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు చెప్తున్న జ్ఞానం ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు మనకి చెప్తున్న అనుభవ జ్ఞానాన్ని గురించి కూడా ఆలోచించండి. నీకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరు అనుకున్నప్పుడు నిన్ను గురించి ఎవరైతే కనుక లోకంలోనేమో చెడుగా చెప్పి నీ ముందు ముఖస్తు చేస్తారో వాళ్లే పెద్ద ప్రమాదకారులేండి. నీ మొహం మీద బయట వాళ్ళకి చెప్పే మాట అయితే నీ మొహం మీద చెప్తే కనీసం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందిగా. ఒకళ్ళు నీ గురించి ఏదైతే చెడు మాట చెప్తున్నారో ఉన్నాయిప్పుడే లేకపోయినా కానీ వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది కనుక ప్రచారం చేస్తున్నా అనుకున్నప్పుడు ఆ మాట నీ మొహం మీదే చెప్తే నిజంగా తప్పు ఉంటే కనుక నువ్వు సరిదిద్దుకోవడానికి మొహం మీద ఒకళ్ళు కనుక నేను తప్పు చేసిన కాళ్ళు వేలు పడకపోయినా లోపలికి వెళ్ళినంత ఆలోచించుకుంటాం కదా. కానీ వాళ్ళు మాత్రం అలా చేయరు. నీ ముందు మాత్రం భజన తప్పట్లు కొడుతూ ఉంటారు, నువ్వు చేసిన దాన్ని తెగనక పొగుడుతూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అయితే మాత్రం నిన్ను గురించి తెగన చాలా హీనంగా అయితే కనుక అవతల చెప్తారు. ఇలాంటి దరిద్ర బ్యాచ్ ఈ రోజు మన చుట్టూ ఉంది. ఇందులో వారు వీరని తేడా లేదు. అందులో భర్త భార్య ఉన్నారా, కొడుకు కూతురున్నారా, తల్లిదండ్రులు ఉన్నారని ఏమి ఎగ్జంప్షన్ ఏం లేదండి. మీ స్నేహితుల దగ్గరికి వచ్చినా మీ బంధువుల దగ్గరికి వచ్చినా ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఎందుకంటే నిన్ను చూసి వారలేని తను. నువ్వు బ్రతుకు బాగుంటే కనుక, నువ్వు ఆనందంగా ఉంటే కనుక కొంతమందికి నచ్చదు. నువ్వు ఏదైనా ఒక పనిలో కనుక నిపుణత కలిగి అందరి చేత మెప్పు పొందుతుంటే కనుక చాలా మందికి నచ్చదు. అందరి చేత నువ్వు కీర్తించబడితే కనుక వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇదేంటిది మాకు దక్కని తానుకు దక్కింది అనే ఉద్దేశంతో ఏదో ఒక నిన్నైతే కనుక పడగొట్టడం కోసమే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. ఇది లోకంలో ఈ రోజు జరుగుతున్నది. అది అనుకుంటే ఇలాంటి వారిని కనుక మీరు పక్కన పెట్టుకుంటే కోరి గాయములు చేస్తుంటే మీకు నచ్చకుండా మీ దగ్గర ఎవరైతే కనుక చప్పట్లు కొడుతున్నారో వారే కరెక్ట్ అని మీరు పెట్టుకుంటే ఏదో ఒక రోజున అకస్మాత్తుగా మీరైతే కనుక కూలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ కష్టాన్ని నష్టాన్ని మీ చేటునైతే కనుక మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు బయటపడతాడు. ఎప్పటికైనప్పుడు కూడా ఆ ధర్మ విరోధి బయటపడతాడన్న ఉద్దేశంతో దేవుడైతే కనుక చెప్పిన మాట నిజం కాకుండా పోదు. మీ పక్కనే కూర్చుని మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు తాత్కాలికంగా మిమ్మల్ని మెప్పించినా ఏదో ఒక రోజు వాళ్ళు దొంగలన్న సంగతి మాత్రం బయటపడిపోతారు. ఏ ఇస్కరియోతుతో బయటపడ్డా వాడు దొంగోడన్న సంగతి తెలిసిందిగా, అందరికీ తెలిసిందిగా. వాడు ఏ రోజైతే కనుక యేసు ప్రభువును అప్పగించడానికి బంటులతో కలిసి వచ్చారో శిష్యులందరూ చూశారు. ఓరి ఇన్నాళ్ళైతే కనుక యేసుకు విరోధంగా ఉన్నది నువ్వా? ఇక వాడికి తల కొట్టేసినట్టు అనిపించిందండి. తన బ్రతుకు ఎప్పుడైతే బయటపడిపోయిందో ఇక మొహం చూపించలేక వెళ్ళి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఏదో ఒక రోజు వాళ్ళు వస్తుందండి. మీరు మోసం పోయారన్న సంగతి మీరు తెలుసుకునే లోపల నేను మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎవడో కూడా మీకు అర్థమైపోద్ది. అలాంటి పరిస్థితి రానకుండా ఉండాలనుకుంటే కనుక వారిని ఎంతో దూరంగా పెడితే అంత మంచిది. వారితో ఒక తీగా మాట్లాడని ఎప్పుడు కూడా వారిని అయితే మాత్రం ఎంకరేజ్ చేసుకోకండి. పక్కన పెట్టుకునైతే మీరు అయితే వారితో సాన్నిధ్యం పెంచుకుంటే కనుక అది నష్టమవుతుంది. మీ దగ్గర కూర్చున్నంతసేపు చెప్పే మాటలు మీ వెనకాల చెప్పే మాటలకి తేడా వస్తుంది. అందుకనే ఈరోజు పాఠ్యభాగంలో ఆయన చెప్పిన మాట ఎలా ఉందో చూడండి. అక్కడ పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో ఏం పెట్టుకుంటాట? కపటం ఉంచుకుంటాడు. వాడు పెదాల్లో మాత్రం ఎక్కడ లేనంత ప్రేమాప్యతలు కనపడుతూ ఉంటాయి. ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా ఉంటుంది. చూసే వాళ్ళకైతే కనుక అబ్బా ఏమి వినయో ఏమి ఇది అన్నట్టుగా ఉంటుంది.
కానీ వాడి మనసులో ఏముందంట, అంతరంగంలో అయితే కనుక కపటం పెట్టుకున్నాడు కదా, వాని అంతరంగంలో అయితే కనుక కపటం పెట్టుకుని మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు ఒకసారి చూసుకోండి, ఎన్నో చరిత్రలు అయితే కనుక మనకు నీతి కథలుగా చాలా మంది చెప్పుకుంటారు. వాళ్ళు చదువుకున్నప్పుడు, ఇంతకుముందు నేను శకుని గురించి చెప్పినప్పుడు అయితే కనుక మీ అందరికీ బాగా సుపరిచితమే. వారు ఏం చేశారు అనుకున్నప్పుడు తెలిసి కూడా మీరేం మారుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటున్నారన్న సంగతి తెలుసు కూడా, వారి వల్ల అయితే కనుక మనకు కలగకూడని అపాయం కలుగుతుందన్న సంగతి తెలుసు కూడా ఇప్పటికీ చాలా మంది మారు మనసు పొందట్లా. తమ తప్పుని ఇప్పటికీ తెలుసుకోకుండా ఉంటే కనుక ఏంటి ప్రయోజనం? ఒకవేళ అది పొరపాటున్న సంగతి మనకు అర్థమైతే దానిని బట్టి మనం ఏం చేయాలో మనకు ఒక అవగాహన వస్తుంది. కానీ విని మాత్రం వెళ్ళిపోతే కుదరదు. మీరు వినివారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి. మీరు ఏదైతే వింటున్నారో నా మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉంటాడు. మీ పునాది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎలాంటి ఉత్పాతాలు సంభవించినప్పుడు కూడా మీరు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ మాట విన్నాను కానీ పాటించడానికి కనుక మీరు అనుకునేటట్టయితే మాత్రం ఇసుక మీద కట్టుకున్నట్టే ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద గాలి విసురు కొట్టగానే ఒకసారి ఏమైపోద్దట, కూలిపోద్ది. మీ బ్రతుకులు మీరే కూల్చేసుకుంటారు. మీరు స్థిరంగా ఉండాలనుకుంటే దేవుడు చెప్పిన మాటను వినటం మాత్రమే కాదు, ఆ వినిన మాట చొప్పునైతే కనుక ప్రవర్తించండి. మీరు దేవుని చిత్తము చొప్పున మీరు ఉండండి. ఏ రోజైతే కనుక మీరు అలా ఉంటారో తప్పకుండా మీరు ఎప్పటికి కూడా క్షేమంగా ఉంటారు. మీ మనస్సాక్షిని బట్టి మీరైతే కనుక నిశ్చయంగా స్థిరంగా బ్రతకడానికి అయితే కనుక అవకాశం కలుగుతుంది. లోకంలో ఎవరైనా ఒకవేళ కనుక ఇలాంటి వారు మీకు తారసపడితే మీ ప్రక్కన చేరినప్పుడు ఆటోమేటిక్గా ఒక రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు చూడంగానే వాళ్ళ స్థితి ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకున్న ఏదైతే రహస్యాలు ఉన్నాయో, గుట్టు అంటారు కదా, ఏదో నా వారే కదన్న ఉద్దేశంతో వారితో పంచుకుంటే దాన్ని తీసుకెళ్తే కనుక చిలవల పలవలు చేసి వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచానికి మరొక విధంగా పరిచయం చేసే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి ఎవరి వలన ఇది లీక్ అయింది, ఎవరిని బట్టి అయితే కనుక ఈ రోజు నేను ఇంత వేదన పడుతున్నాను, నన్ను ఎవరు ఈ విధంగా అయితే కనుక ఒక విధంగా అబాసుపాలు చేస్తున్న సంగతి మనకు అర్థమైన రోజున మనమైతే కనుక దానిని బట్టి కృంగిపోతాం. కానీ అలా జరగకుండా ఉండాలనుకుంటే కనుక తప్పు ముందే తెలుసుకోండి. ఎవరితో అంతవరకు వెళ్ళకండి. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అన్నాడు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మకండి. ఎవరున్నారు ఇందులోనూ? ఈరోజు ఎవరిని మీరు స్నేహితులు అనుకుంటున్నారు? ఎవరిని మీరైతే కనుక ఒప్పుకుని వీళ్ళు కరెక్ట్ అని మీరు చెప్తారు? ఎవరి గురించి ఆలోచించినప్పుడు కూడా పచ్చి స్వార్థపరులేండి. ఎంతసేపు తామేదో గొప్పలు అని చెప్పడం కోసం పక్కోడి మీద బురదేశ రకమే తప్ప ఈరోజు మీ ఔన్నత్యాన్ని అయితే కనుక కాపాడేవాళ్ళు కానీ మీ గౌరవాన్ని కాపాడేవాళ్ళు ఎవరు ఈ రోజు లోకంలో లేరు. మిమ్మల్ని చూసి వాళ్ళైతే కనుక ఒక విధంగా చూస్తే కోపతాపాలతో ఆగ్రహంతో ఎగిరిపోతున్నారు. బయట పడలేక మిమ్మల్ని ఎదిరించలేక ఆ కపటాన్ని ఎక్కడ పెట్టుకుంటారట, అంతరంగంలో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని అయితే మాత్రం వాళ్ళు చెబుతున్నారు. మీకైతే కనుక ఏదో విధంగా హాని కలిగేటట్టయితే మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. దేవుడైతే కనుక మీకు చెప్పిన ఈ మాటను బట్టి పొందుకున్న జ్ఞానాన్ని బట్టి ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళు అయితే కనుక ఎలాంటి వాళ్ళు నిజంగానే మన గురించి అయితే కనుక చెడుగా మాట్లాడేవాళ్ళ, మంచిగా మాట్లాడేవాళ్ళ, తప్పైతే తప్పని చెప్పండి. మీరు తప్పు చేసినప్పుడు నిర్మమాటంగా ఎవరైతే మిమ్మల్ని ఖండిస్తారో వాళ్ళు ఎప్పటికీ గొప్పోళ్ళండి. మీరు చేసిన తప్పుని ఎవరైతే ఉన్నట్టుగా ఖండిస్తారైతే వాళ్ళు గొప్పోళ్ళండి. అంతేగాని మీరు చేసిన ప్రతిదాన్ని కూడా సమర్థించాలి మాత్రం మీరు కూడా కోరుకోకండి. అది మీ జీవితానికి అంటే ఒకటి మీ నాశనానికి మీరే పాత్రలు అవుతారు. మనం చేసే పనులు అన్ని కరెక్ట్ పనులు మనకున్న బలహీనతను బట్టో పరిస్థితిని బట్టి ఏదో ఒక సమయంలో మనం తప్పు చేస్తాం. ఆ తప్పుని ఎత్తి చూపించి దాన్ని సరిచేయాలి. అలాగని చెప్పి బయటికి వెళ్ళి అలర చేయకూడదండి. తప్పుని నీ ముందు చెప్పి బయట నేను గౌరవించేవాడైతే కనుక నీ స్నేహితుడు అవుతాడు. నువ్వు చేసిన తప్పుని మీ ముందు ఖండించాలి, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నిన్ను గురించి గౌరవంగా చెప్పాలి. కానీ లోకంలో అలా కాదు. నువ్వు నీ ముందేమో వాళ్ళు పొగుడుతారు, బయటికి వెళ్ళైతే మాత్రం నిన్ను గురించి హీనంగా చెప్తారు. లోకంలో 99% మంది ఇదే దౌర్భాగ్యం మనస్తత్వం. దేవుని గురించి తెలియని వాళ్ళందరూ కూడా పరును గుట్టు బయట పెట్టేవాళ్ళుగానే ఉన్నారు. వాక్యం అయితే చెప్తుంది కదా, పరును గుట్టు బయట పెట్టొద్దని. కానీ అందరూ అలాంటి వాళ్ళే. వారు అలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారని చెప్పి మన గురించి అయితే కనుక చెడు మాటలు చెప్పాడు తప్ప ఒక వ్యక్తిని అయితే కనుక ఉన్నతంగా చూడడానికి కనీసం బయట వాళ్ళు అనుకుంటే ఓకే. నీకు ఎవరైనా ఆపదలో సహాయం చేసిన వాళ్ళు, నిన్నైతే కనుక ఆదుకున్నవాళ్ళు, నీ మీద ప్రేమ చూపించే వాళ్ళ గురించి కూడా నువ్వు విషయంగా ఒక్కుతున్నావు అనుకుంటే తద్వారా రేపటి దినాన్న దేవునికి ఉగ్రత గురవ్వాల్సిన పరిస్థితి. మొదట కనుక నువ్వు తప్పు చేసేటట్టుంటే కనుక సరిదిద్దుకో. రెండవది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక తప్పు చేస్తుంటే కనుక జాగ్రత్త పడితే కనుక ఆ దేవుని చిత్తాన్ని బట్టి జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఎందుకంటే మన జ్ఞానం లేకపోతే కనుక ఏమవుతుందంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. కానీ యేసుప్రభువారు చెప్తున్నారు, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లుగా వదిలేశారు. ఇప్పుడు అంతటా అందరూ మారుమనసు పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి జీవించాలి. ఆ జ్ఞానమే లేకపోతే కనుక దుష్టుని యందు ఈ లోకంలో దుర్మార్గతంతో నిండుకున్న ఈ లోకంలో మనం సర్వైవ్ కావటం చాలా కష్టం. మన మనుగడకు సాగించాలనుకుంటే కనుక దేవుని చిత్తాన్ని బట్టి మనం నడవాలనుకుంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీలో తప్పుంటే కనుక మీరు సరి చేసుకోండి. లేదా ఎదుటివాడి వలన మీకు కష్టం నష్టం కలుగుతుంది అనుకుంటే మాత్రం వీలైనంత వరకు అవతల వారిని అయితే కనుక దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే కనుక ఇటు స్థితిలో ఉంటారో
ఆ దేవుని కృపను బట్టి ఎవరైతే జీవిస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ఎల్లప్పుడూ కూడా నెమ్మదితో సమాధానంతో జీవించడానికి అవకాశం ఉంటుంది కనుక అట్టి స్థితిలో మనమందరం కూడా ఆ దేవాతి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, లోకములో ఉన్నంతసేపు కూడా దేవుడు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ఆయన కృపకు తగినట్టుగా జీవించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.